ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు ఎంతగానో కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకు మనం ఎంతగానో ఆయనకు రుణస్థులమై ఉన్నాం. ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలమా అని అంటే మనుషులు మాత్రముగా తీర్చుకోవడం చాలా కష్టం అండి. చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే మన శరీరేచ్ఛల వల్ల, ఆలోచన విధానాల వల్ల, ఆలోచనల వల్ల, తప్పుడు ప్రమాణాల వల్ల, అలవాట్ల వల్ల దేవునికి ఇష్టలైనట అసాధ్యం. కానీ ఇష్టలై ఉండుట కంటే ధన్యత, వేరే ధన్యత అంటూ ఏమీ లేదు. దేవునికి ఇచ్చేది ఏంటో తెలుసా? మనం పరిశుద్ధంగా ఉండి, మనం నీతిగా నిజాయితీగా బ్రతికి చీకటిలో ఉండక వెలుగులోనికి వచ్చుటయే దేవునికి ఇష్టమై ఉన్నది. మీరందరూ కూడా గమనించండి. దేవుడు మనల్ని ఎప్పుడు ఇష్టపడతాడు, దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు మనం గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం గనుక మనం చదువుకున్నట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తాను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. గమనించండి దేవుని సంగమా, ఈరోజు అనేక మంది ఏ విధమైనటువంటి ఆలోచన విధానములో ఉన్నారు, ఏ విధమైనటువంటి ఆశతో అలవాట్లతో ఉన్నారో మీ అందరికీ తెలిసినదే. కానీ ఈ రోజున వారు చేస్తున్నటువంటి పనులు, చేస్తున్నటువంటి విభాగము ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ దేవుణ్ణి నమ్మాము అని పెదవులతో చెప్తున్నారే కానీ హృదయపూర్వకంగా నమ్మేటటువంటి మనుషులు ఎవరు కూడా లేకుండా పోయారు. అందుకని వాక్యం చదివిస్తూ ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటుందండి. గమనించండి, నేను ఈ మాట చెప్తే ఎంతోమంది కోపం రావచ్చు. మీకు విశ్వాసము లేనప్పుడు, మీకు నమ్మకము లేనప్పుడు నిజ దేవుని నమ్ముకోవడం దేనికి? మీరు విశ్వాసం ఉంటే దేవుని నమ్మాలి, విశ్వాసం ఉంటే దేవునితో కలిసి జీవించాలి, విశ్వాసం ఉంటేనే దేవునితో కలిసి ప్రార్థించాలి, విశ్వాసం ఉంటేనే జీవ గ్రంథాన్ని చదవాలి. విశ్వాసము లేకుండా, విశ్వాసము లేనటువంటి నీ భక్తి వృధా. నేను చెప్పట్లేదండి, వాక్యమే చెప్తుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము అంటుందండి వాక్యం. విశ్వాసము లేకుండా నువ్వు ఎన్ని వేట పోతులను పెట్టినా, ఎన్ని కోళ్ళను పెట్టినా, ఎన్ని దూడలను పెట్టినా, ఎన్ని ఆవులను పెట్టినా, ఎంత డబ్బు నువ్వు పారద్రోసినా, ఎంత డబ్బు నువ్వు దేవునికి ఇవ్వాలని ఆశపడినా, విశ్వాసము లేనటువంటి భక్తి దేవునికి ఇష్టమైనట లేదు. దేవునికి ఇష్టం లేదు అటువంటి భక్తి. విశ్వాసము లేకుండా ఎన్ని రోజులు ఉంటావండి? విశ్వాసము లేకుండా ఎన్ని రోజులు నీ సమయాన్ని ముందుకు తోస్తూ ఉంటావు? నువ్వు భక్తి చేయాలన్నా, ప్రార్థించాలన్నా, వాక్యం చదవాలన్నా, దేవుని ప్రేమను ఇతరులకు పంచాలన్నా మొట్టమొదటిగా మనకు కావలసినది విశ్వాసం అండి. అట్టి విశ్వాసమే లేకుండా నువ్వు ఏది చేసినా దేవునికి ఇష్టమై ఉండుద్దని నువ్వు అనుకుంటున్నావా? దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. మొట్టమొదటిగా మనలో విశ్వాసం అనేది ఉండాలండి. అట్టి విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టలై ఉంటాం. గమనించండి, ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? ఆయన ఉన్నాడనియు, ఆయన ఫలమిస్తాడనియు నమ్మాలంట. మనం ఈ మనుషులు నమ్ముకుంటాం, ఎదవ బతుకులమని. మనుషులు నమ్ముకుని బ్రతికే బ్రతుకులుగా మనం ఉండకూడదండి. నిజ దేవుడు, నిత్యమైన దేవుడైనటువంటి ఆయన నమ్ముకునే బ్రతుకులుగా మనం ఉండాలండి. వీరి శాశ్వతమా? వీరి హృదయాలు శాశ్వతమా అండి? మనుషుల శరీరాలు శాశ్వతమా? హృదయాలు శాశ్వతమా? ప్రేమ శాశ్వతమా? డబ్బు శాశ్వతమా? ఏది శాశ్వతం అండి? అస్సాంలో మీరు గమనించినట్లయితే సునామీ లాంటిది, వరద లాంటిది పెద్ద ఎత్తులో వచ్చింది. గమనించే ఉంటారు, మీరు అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చాక జనాలు ఎంత తెలివి మీరిపోయారో మీకు తెలియంది కాదు. ఒకరు చెప్పాల్సిన పని లేదు ఈ కాలంలో. ఇంతవరకు కాలంలో పెద్దలను అడిగి, లేకపోతే బాగా తెలిసిన వారిని అడిగి తెలుసుకుని జ్ఞానం పొందేటటువంటి వారం. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక ఒకరిని అడిగే పని లేదు, ఒకరితో సంభాషణ చేసే పని లేదు, లేకపోతే గ్రంథాలయాలకో లేకపోతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి పుస్తకాలు చదువుకుని జ్ఞానాన్ని పొందుకునే అవసరతే లేదు సోషల్ మీడియా వచ్చాక. మీ అందరూ గమనించే ఉంటారు. ఆ యొక్క అస్సాం ప్రాంతంలో ఏం జరిగిందండి? వరదొచ్చి, వానొచ్చి, వరద బాధితులు ఏ విధంగా వెల్వెల్లాడిపోతున్నారు మీ అందరికీ తెలియంది కాదండి.
వారు ఎంతో ఆశతో కట్టుకున్న ఇల్లులే కానివ్వండి, ఎంతో ఆశతో కట్టుకున్నటువంటి భవనాలే కానివ్వండి, ఎంతో ఆశతో కొనుక్కున్నటువంటి కార్లే కానివ్వండి, బళ్ళే కానివ్వండి, వస్త్రాలే కానివ్వండి, బంగారమే కానివ్వండి, డబ్బే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎంతసేపు నిలిచాయి? ఎన్ని రోజులు నిలబడ్డాయి? ఎంతకాలం వరకు వాళ్ళు తినగలిగారు దాన్ని? గమనించండి దేవుని బిడ్డలారా, ఎంత కాలం వరకు నిలవగలిగాయి? విశ్వాసం ఉంటే ఎంత కాలం వరకు నిలిచాయి? నీలో విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా చేసేటటువంటి భక్తి వృధా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి భక్తి ఎందుకండి చేయడం? అట్టి నామకార్థమైన జీవితాన్ని ఎందుకు మనం జీవించటం? నేను పరిశుద్ధుని మనుషులతో చెప్పుకోవడం కాదండి, దేవుని దగ్గర నిరూపించుకునే హృదయము, సత్తా, ధైర్యం మనకు ఉండాలి. అట్టి ఆశ ఉండాలండి. మొట్టమొదటిగా దేవుని యందు నేను పరిశుద్ధునిగా నన్ను నేను కనపరుచుకోవాలి, దేవునికి ఇష్టునిగా ఉండాలి, దేవుడు నా పట్ల ఎన్నో ఆశీర్వాదాలు జరిగించాలనే ఆశతో, ఆతృతతో మనం ఉండాలండి. నిత్య జీవాన్ని పొందుకోవాలనే ఆశతో మనం ఉండాలి. గమనించండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. ఒక్క క్షణములో మన జీవితం నాశనం అయిపోతుంది. ఒక్క క్షణం చాలండి. దేవునికి ఇష్టం లేకపోతే మన జీవితాన్ని పక్కన వారేయడానికి ఒక్క క్షణం చాలు. కానీ ఎందుకు ఇంకా దేవుని ఈ భూమి మీద ఉంచుతున్నాడో తెలుసా? ఆయన కొరకు నువ్వు చేయవలసినది ఇంకా అనేకమైనటువంటివి ఉన్నాయి. దేవుడు నిన్ను ఎంచుకోబోతున్నాడు. దేవునికి ఇష్టంగా నువ్వు మారబోతున్నావు. దయచేసి నువ్వు మారాలి. నీ జీవితం మారాలి, నీ భవిష్యత్తు మారాలి, నీ జీవిత విధానము, అలవాట్లు అన్నీ మారాలి. దేవుడు నిన్ను పిలవబోతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుని పిలుపు వచ్చేదాకా కాదు, రాకముందే నువ్వు సిద్ధపడిపోవాలి. ఆయన పిలిచేదాకా వేచి ఉండక్కర్లా, ఆయన పిలవక ముందే మనం ముందుకు వచ్చేయాలండి. అట్టి విశ్వాసం ఉండాలి. దేవుడు నన్ను పిలుస్తాడు, ఖచ్చితంగా పిలుస్తాడు, అందుకే నేను వచ్చేస్తున్నా అనే విశ్వాసం మనలో ఉండాలి. దేవుని సువార్త చేయాలండి. విశ్వాసము లేని భక్తి కాదుగండి, విశ్వాసము కలిగిన భక్తి దేవునికి ఎంతో ఇష్టమై ఉన్నది. ఆయన ఉన్నాడనియో, ఆయన ఫలం ఇస్తాడనియో నమ్మవలను కదా. ఖచ్చితంగా నమ్మాలండి. ఆయన ఉన్నాడు, నిజంగా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా ఫలం ఇస్తాడు. దానికి కొంచెం సమయం పట్టవచ్చేమో, కానీ ఖచ్చితంగా అవసరానికి ఆ యొక్క అవసరతను తీర్చేటటువంటి దేవుడు ఆయన. ఏదో రకంగా ఆ యొక్క అవసరతను తీర్చే దేవుడు అండి ఆయన. ఖచ్చితంగా తీరుస్తాడు. నీ అవసరత అది వేలల్లో ఉన్నా, కోట్లలో ఉన్నా, లక్షల్లో ఉన్నా, లేకపోతే ఇంక వేరే వృత్తుల్లో ఉన్నా సరే, దేవుడు క్షణాల్లో తీర్చేటటువంటి సామర్థ్యము, సత్తా కలిగినటువంటి దేవుడు నా దేవుడు. కానీ మనం ఆయన పట్ల ఉంచాల్సింది ఒకటే, విశ్వాసం అనేటటువంటి ఆయుధం మనలో ఉండాలి. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా పరీక్షిస్తూనే ఉంటాడు, మన హృదయాలను పరీక్షిస్తూనే ఉంటాడు. నీలో విశ్వాసం ఉన్నది, కానీ నువ్వు నిజంగా విశ్వాసవేనా అని పరీక్షిస్తూ ఉంటాడు. అర్థమవుతుందండి. ఎన్నో శోధనలు, వేదనలు, బాధలు అన్నీ మనకే పెడతాడు. నాకేనా ఈ బాధలు, నాకేనా ఈ కష్టాలు అనుకుంటే అయిపోదండి అక్కడితో. జయం పొందాలండి. వాటి పట్ల మనం జయం పొందాలి. అట్టి ధైర్యాన్ని, బలాన్ని దేవుని అడగాలి. అంతేకాని మనం వాటికి లొంగిపోయి, లోబడిపోయి పాప ఊపిలో పడిపోవడం అది ఎంతవరకు సాధ్యమో కరెక్ట్ అండి. అలాంటి వేదనలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ప్రభువు వైపు చూసి, ప్రభువా వీటిని నేను సాధించగలనా, వీటిని నేను జయించగలనా, నాకు నువ్వు సహాయం దయచేయి. నా సొంత ధైర్యంతో, సొంత శక్తితో నేను వీటిని జయించలేను ప్రభువా, దయచేసి నీ సహాయం నాకు అందించు. ఖచ్చితంగా నువ్వు సహాయాన్ని అందించగల సమర్థుడవు, వీటి నుంచి విముక్తిపరచగల సమర్థుడవు అని ఆయన నమ్మండి, ఆయన విశ్వసించండి. అయ్యా నాకు ఈ కష్టం ఉంది ప్రభువా, నాకు ఈ వేదన ఉంది, నాకు ఈ ఆశ ఉంది, నాకు ఈ కోరిక ఉంది, కానీ ఇది తీర్చుకోవడం నా వల్ల కావట్లేదు, లేదా ఇది సాధించడం నా వల్ల కావట్లేదు ప్రభువా, దయచేసి నీ సహాయాన్ని అందించండి అని విశ్వసించి అడగండి ఆయన్ని. ఆయన ఉన్నాడని నమ్మండి, ఆయన ఫలం ఇస్తాడని నమ్మండి. ఫలం ఇచ్చేవాడండి ఆయన. ప్రార్థించగానే నీ ప్రార్థనకు జవాబు రాలేదని ఏదో కొద్ది క్షణాలు ప్రార్థించి, విశ్వాసం ఉంచి, విశ్వాసిగా నటించి, తర్వాత నీ ఫలం రాలేదని చెప్పి, అసలు ఈయన కూడా దేవుడు కాదని చెప్పి వదిలేయటం 100% కూడా కరెక్ట్ కాదు. విశ్వాసం ఉంచాలి.
సమయం పడుతుంది. దేవుడు నువ్వు నిలబడగలవా నిలబడలేవా అని కూడా దేవుడు చూస్తాడు నిన్ను. వీడు ప్రార్థించాడు కదా, నేను ఇచ్చేదాకా వీడు ఆగుతాడా, లేకపోతే ముందే తొందరపడిపోయి నేను కూడా దేవుడు కాదని వీడు అంటాడా అని దేవుడు చూస్తాడు ఖచ్చితంగా. కానీ నువ్వు నిలబడగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు. విశ్వాసము లేనివాడు దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. ఆయన ఉన్నాడనియు ఫలమిచ్చువాడనియు నమ్మాలి. అటు విశ్వాసం మనలో ఉంచి ఆయన ఫలమిస్తాడని నమ్మి ముందుకు సాగి విశ్వాసముతో ప్రార్థన చేసిన వీరాది వీరులు అనేక మంది ఉన్నారండి. అటు వీరుల జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు మన జీవితంలో కూడా జరగాలని నేను ఆశిస్తున్నాను. మీరందరి జీవితంలో కూడా జరగాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ప్రార్థనా శక్తిని పొందండి, వాక్య జ్ఞానాన్ని వాక్యానుసారమైన జీవితాన్ని పొందండి. దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలను మార్చునుగాక. ఆమేన్. ఈ చిన్న మాటలు దేవుడు మీ అందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ కూడా మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను.